హలో అండి. వరలక్ష్మి వ్రతంలో పెట్టిన శనగలతో అయితే నేను ఇలా శనగ గుడాలైతే వేసుకున్నానండి. ఇంక వరలక్ష్మి వ్రతంలో శనగలు కూడా వృద్ధి చెందడానికి అన్నట్టుగా నానబెట్టి పెట్టడం వల్ల మొలకలు వస్తాయి కదండీ! ఇంకా వృద్ధి చెందుతుంది అనే సాంప్రదాయం అయితే పెట్టారటండి. ఇంకా శనగలు పెట్టడం అన్నట్టుగానైతే ఇంకా నేనైతే ఆ వరలక్ష్మి వ్రతం రోజే ఇంకా నైట్ టిఫిన్ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా పేరిటాళ్ళు అందరూ ఇస్తారు కదండీ! ఇంకా శనగ గుడాలు ఇంకా వాటన్నిటితో అయితే నేను గుడాలు పోపు చేసుకొని ఇంకా టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేద్దామని అయితే చేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ పైన ఒక గంజి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి పసుపు వేయాలండి. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు, శనగలు వేసి ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇంతే అండి. చివరగా కొంచెం సాల్ట్ వేసి దింపేసుకొని తింటే మనకు వేడి వేడిగా క్రిస్పీగా శనగ గుడాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా, టిఫిన్కి టిఫిన్ అన్నట్టుగా రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని తింటానండి. ఇంకా నేనైతే ఏమైనా కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి. ఇంకా మనం కలుపు కూరల్లాగా కూడా కాలీఫ్లవర్లో కానీ బీరకాయల్లో కానీ అన్నట్టుగా దేంట్లోనైనా వేసుకోవచ్చు. మొత్తానికి ఎలాగోలా వాడుకొని కడుపులో వేసుకోవాలండి. అంతే అండి. ఇంకా మరి నా శనగ గుడాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా ఈ పూటకైతే ఇదే టిఫిన్ అండి. మరి ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సూపర్ యమ్మీ.